పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలిచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఎన్నికలైపోయి 2.5 ఏళ్లైంది. ఎక్కడ ఏం పనులు చేశారో తెలియదు కానీ అక్కడైతే ఒక్క పని స్టార్ట్ కాలేదు. కానీ హఠాత్తుగా ప్రభుత్వానికి రోడ్లు రిపేర్ చేయాలని గుర్తొచ్చింది. ఆ ప్రాంతం ఏదో తెలుసా? జగిత్యాల. ఎందుకో తెలుసా? కేసీఆర్ భారీ సభ ప్లాన్ చేశారు కాబట్టి. బీఆర్ఎస్ సభ డేట్ ఫిక్స్ కావడమే లేటు. ఆ సభ ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని రకాల కుట్రలకు ప్లాన్ చేసింది కాంగ్రెస్. వెంటనే అమల్లో కూడా తెచ్చింది. ముందుగా జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్లోకి వెళ్లాలనుకున్న వారిని బెదిరించింది. అది కుదరకపోయేసరికి మీటింగ్కు జనాలు రాకుండా రోడ్ల తవ్వకాన్ని మొదలుపెట్టింది. ఎంతైనా బుల్డోజర్ రాజ్యమే కదా, అందుకే అనుకున్న వెంటనే రోడ్లను ఇష్టారీతిన తవ్వేసింది. అయినా జనం భయపడలేదు. కేసీఆర్ స్పీచ్ వినాలన్న ఉత్సాహం కూడా తగ్గలేదు. కాంగ్రెస్ కుట్రలను చీల్చి చెండాడుతూ సభకు పోటెత్తారు. పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలిచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. అనుకున్న దానికంటే అత్యధికంగా జనం రావడంతో జగిత్యాల కిక్కిరిసిపోయింది. నగరాలకు నగరాలు గులాబీ తోటలా మారిపోయాయి. సభ లోపలే కాదు, అది సరిపోక బయట కూడా బారులు తీరారు జనం. ఈ జనాన్ని చూసి బీఆర్ఎస్ లో జోష్ నెలకొంటే ఇలా వచ్చారేంటన్న కంగారు కాంగ్రెస్ లో మొదలైంది. కేసీఆర్ కు జగిత్యాల జై కొట్టింది. జగిత్యాల గడ్డ ప్రజా సమస్యలపై రణ నినాదం చేసింది. విప్లవాల పోరుగడ్డ వేదికగా తెలంగాణ రాష్ట్ర పునరేకీకరణ ఆవశ్యకతను చాటి చెప్పాలంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపుకు జగిత్యాల ప్రజానీకం తమ ఉక్కు పిడికిళ్లను ఎత్తి సంఘీభావం ప్రకటించింది. సభ సాయంత్రం అయితే మధ్యాహ్నం లోపే జగిత్యాల జనంతో నిండిపోయింది. సభాస్థలికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఎటు చూసినా జనం వందల సంఖ్యలో కదిలి రావడంతో జగిత్యాల పట్టణంలోని రోడ్లన్నీ కిటకిటలాడాయి. సాయంత్రం 6 గంటల లోపు సభాస్థలి పూర్తిగా జనంతో నిండిపోయింది. అంతేనా, మినీ స్టేడియానికి నలువైపులా ఉన్న రోడ్లు కిలోమీటర్ల పొడవునా జనంతో కిక్కిరిసిపోయాయి. చాలా రోజుల తర్వాత కేసీఆర్ భారీ బహిరంగ సభకు హాజరవుతుండడం, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీలో చేరడంతో జనం సభా సామర్థ్యం కంటే అధికంగా తరలివచ్చారు. ఇక కేసీఆర్ జీవన్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో అయితే రోడ్లపై ఎల్ఈడీలో వీక్షిస్తున్న వారు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. డాన్స్లు చేస్తూ తమ సంఘీభావాన్ని తెలిపారు. జగిత్యాల సభకు వచ్చే ప్రజలకు అడుగడుగున ఆటంకం ఎదురైంది. సభను అడ్డుకునేందుకు అధికార పార్టీ అనేక అడ్డంకులు సృష్టించినా జనం పట్టించుకోలేదు. నిజామాబాద్, కరీంనగర్ వైపు నుంచి వచ్చిన వాహనాలకు జగిత్యాల పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో మోతే రోడ్డులో పార్కింగ్ ఏర్పాటు చేశారు. దీంతో పార్కింగ్ స్థలం నుంచి సభాస్థలికి వచ్చేందుకు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సభలోకి వచ్చే జనాలను సైతం పోలీసులు ఇబ్బందులకు గురి చేశారన్న కామెంట్స్ వినిపించాయి. పోలీసులు, అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు వాటన్నింటినీ ఛేదించుకుంటూ బహిరంగ సభకు తరలివచ్చారు. దీన్ని గమనించిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు సైతం అవాక్కైనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. వారం రోజులుగా గులాబీ పార్టీ కార్యకర్తలు, జీవన్ రెడ్డి అనుచరులు జగిత్యాల సభను విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమించారు. జగిత్యాల జిల్లాలోని 5 నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ నియోజకవర్గాలు, లక్షెట్టిపేట, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ సభకు రావడంతో జగిత్యాలలో జన సునామీ కనిపించింది. ఈ సభతో ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థమవుతోందని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. మేము షాపులల్లో, హాస్పిటల్లో వర్క్ చేస్తాం. పోంగారాంగ ఎంత ఇబ్బంది అవుతుంది. నువ్వు రేటు తగ్గించని ఉంటుంది, ఫ్రీ పెట్టి మమ్మల్ని గుర్తుకు అవుతుంది. మొగలు కాబట్టి ఆడలే కాబట్టి
మేము ఎంత కష్టం అవుతుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కూడా కేసీఆర్ కట్టించినాయి, కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చిండు తప్ప ఎవ్వరికి ఏమి ఇవ్వలేదు. జగిత్యాల సభ నుంచే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం మారుమోగనుందని అంటున్నారు. మొత్తానికి సభ సూపర్ సక్సెస్ తో బీఆర్ఎస్ జోష్లో ఉంటే కాంగ్రెస్ లో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది.